హలో ఆల్, ఈ రోజు అయితే నా స్టాక్ కుకింగ్ లో నేనైతే కినోవా పెట్టుకుంటున్నా. దాని తర్వాత వైట్ రైస్, బఠానీలు, స్వీట్ కార్న్, మొలకలు, కర్రీకి దొండకాయలు, బ్రేక్ఫాస్ట్ కి సలాడ్ కోసం పంప్కిన్ అండ్ బీన్స్ అనేవి పెట్టుకుంటున్నా. గుమ్మడికాయల్లో పొటాషియం, కెరోటిన్స్ ఎక్కువగా ఉంటాయి. మన హార్ట్ హెల్త్ కి, బీపీ, డయాబెటిక్స్ కి, మన కంటి చూపుకి ఎక్కువగా ఉపయోగపడుతుంది. దాని తర్వాత స్వీట్ పొటాటోస్ పెట్టుకుంటున్నాను స్టీమింగ్ కోసం. తర్వాత క్యారెట్స్, తర్వాత ఎగ్స్ పెట్టుకుంటున్నాను. ఇంకా 30 minutes లో అన్ని ఉడికిపోయాయి. డైలీ ఇలా స్టీమ్ చేసుకున్న వెజ్జెస్ సలాడ్ గా తీసుకోవటం వల్ల అట్లా ఉన్న న్యూట్రియంట్స్ అనేవి లాస్ అవ్వకుండా మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇస్తాయి. ఇంకా స్వీట్ పొటాటోలో అయితే ఎక్కువ ఫైబర్, మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వెయిట్ లాస్ కి మంచిది. డయాబెటిక్ పేషెంట్స్ కూడా చక్కగా తినేసేయచ్చు. ఇంకా దొండకాయలు ఇంకా ఉడకలేదు, అందుకే ఇంకొక 5 minutes స్టీమింగ్ అయితే పెట్టాను. ఈలోపు సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా స్టీమ్ చేసుకున్న పంప్కిన్, బీన్స్, మొలకలు, బఠానీ, స్వీట్ కార్న్, స్వీట్ పొటాటో, క్యారెట్ అన్ని వేసి తర్వాత నేను ఆలివ్ ఆయిల్ అయితే వేస్తున్నాను కొంచెం. దాని తర్వాత కొంచెం పెప్పర్, కొంచెం ఆరిగానో, వామాక్ అంటారు కదా, దాన్ని డ్రై చేస్తే ఇలా అవుతుంది. దాని తర్వాత సాల్ట్. సలాడ్ అయితే నేను 2 persons కి ప్రిపేర్ చేస్తున్నా. సో ఈ రోజు నా బ్రేక్ఫాస్ట్ అయితే ఈ సలాడ్. దొండకాయలు అయితే స్టీమ్ అయిపోయాయి, ఫ్రై చేసేసుకుంటున్నా 1 tablespoon ఆయిల్ తో. తర్వాత నేను మా హస్బెండ్ హెల్దీ సలాడ్ అండ్ గ్రీన్ టీ తో మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసాం. ఇంకా ఇదైతే నా హెల్దీ లంచ్ రెసిపీ: కినోవా రైస్, క్యారెట్ సలాడ్, దొండకాయ ఫ్రై, ఎగ్ అండ్ సమ్ ఫ్రూట్స్. బాయ్.